తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఇటీవల ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల దీనస్థితిని గుర్తించి తక్షణమే కార్పొరేషన్ల ద్వారా ఆయా వర్గాలను ఆదుకోవాలని జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ అధ్యక్షులు అవ్వారు మల్లికార్జున డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు పునరుద్దరించాలని కోరుతూ జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అవ్వారు మల్లికార్జున మాట్లాడుతూ గత ప్రభుత్వం వివిధ కారణాలు చూపుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు నిర్వీర్యం చేసిందన్నారు. ఈ క్రమంలో గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తమ ఆలోచన తీరును మార్చుకుని ఆయా కార్పొరేషన్లు పునరుద్దరించడమే కాకుండా నిరుద్యోగ యువత ఉపాధికి తమ వంతుగా తోడ్పాటునందిస్తూ సత్వరమే విధి విధానాలు తెలియజేసి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు 2019 నుంచి 2024 వరకు అవి ఆఫ్ చేసినారు. మరి మేము అప్పుడు కూడా ఎన్నోసార్లు కూడా మేము ప్రభుత్వానికి విన్నవించినా కూడా అవి మొదలు కాకుండా అది ఏదో అమ్మఒడి ఇంకో అన్నీ ఇవ్వడం జరిగింది. కానీ అది కరెక్ట్ కాదు. అసలు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లకు ఎందుకు ఏర్పడినాయంటే ఉపాధి కోసం ఏర్పడినాయి. అది పక్కన పెట్టేసి చేసిన గవర్నమెంట్, మరి ఈ గవర్నమెంట్ మరి ఫుల్ మెజారిటీతో వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం కూడా అన్ని రకాలైన కార్యక్రమాలు మొదలుపెట్టింది. కానీ అతి సంఖ్యాకులు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల యొక్క సంక్షేమం కోసం ఇంతవరకు కూడా ఎవరేం మాట్లాడలేదు. కాబట్టి జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ తరఫున అందరి మద్దతుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లకు ఆగిపోయిన సబ్సిడీ రుణాలు ఈ ప్రభుత్వం వెంటనే మరి ఇవ్వాలని, దాని విధి విధానాలు కూడా తెలియజేయాలని మరి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాల భాగంగా కలెక్టర్ కార్యాలయంలో ధర్నాలు చేస్తున్నాము. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే మా యొక్క విన్నపాన్ని మధ్యలో తీసుకొని ఇవాళ, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలియదు. రాష్ట్రంలో అన్ని సాగునీటి ప్రాజెక్టులపై కొత్త ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఎం సీనియర్ నేత బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో జలాశయాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో దెబ్బతిన్న సోమశిల జలాశయాన్ని సందర్శించి 100 కోట్ల రూపాయలు ప్రకటించడంపై బీవీ రాఘవులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో మిగిలిన జలాశయాలపైన దృష్టి సారించాలని ఆయన కోరారు. పోలవరం, జంధ్యావతి, వెలుగొండ ప్రాజెక్టులను పూర్తి చేసేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో చంద్రబాబు రాజధాని నిర్మాణం చేపట్టి అసంపూర్తిగా జగన్కి ఇస్తే ఆయన అమరావతినే లేకుండా చేశారని విమర్శించారు. కొత్త ప్రభుత్వం రాజధాని అమరావతిని త్వరితగతిన పూర్తి చేయాలని సిపిఎం సీనియర్ నేత బీవీ రాఘవులు కోరారు. నేను సోమశిల ప్రాజెక్టు వద్దకి మంత్రి వెళ్లి అక్కడ యాప్రాన్ జరిగిన తీవ్రమైన నష్టాన్ని పరిశీలించి దానికి ఒక 100 కోట్లు పెట్టి వెంటనే దాన్ని బాగు చేస్తామని చెప్పేసి ప్రకటించారు. ఈరోజు రాష్ట్రంలో ఒక సోమశిల పరిస్థితే కాదు, మొత్తం ఇరిగేషన్ వ్యవస్థల పరిస్థితులన్నీ ధ్వంసమైపోయి ఉన్నాయి. మీరు శ్రీకాకుళంలో ప్రారంభిస్తే జంధ్యావతి ప్రాజెక్టు పరిస్థితి ఇప్పటి వరకు ఏం మెరుగు కాలేదు. ఒరిస్సాతోటి ఉన్న తగాదాని దాదాపు ఒక 1000 ఎకరాలు భూమి, దాని వివాదాన్ని కూడా పరిష్కారం చేయలేక దశాబ్దాల తరబడి మొదలుంది. ఇప్పటి వరకు వేరే ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పి అనుకోవచ్చు. ఇప్పుడు ఒరిస్సాలో బీజేపీ ప్రభుత్వమే ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వారు మరి ఎన్డీఏ ప్రభుత్వం అనుకుంటున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారు ఉన్నారు. 3 చోట్ల ఇట్లా స్నేహపూర్తిమైన పార్టీలు ఉన్నప్పుడు ఆ జంధ్యావతి సమస్యను పరిష్కారం చేయడం పెద్ద సమస్య కాదు, దాన్ని చేయాల్సి ఉంటుంది. అలాగే పోలవరం తీసుకోండి. గత ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 4,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పేసి కాంట్రాక్టర్ను మార్చేశారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం 5 ఏళ్ల హయాంలో 1,000 కోట్ల రూపాయల అవినీతి వృధా జరిగిందని చెప్పేసి మన వైట్ పేపర్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ కాంట్రాక్టర్ను మార్చడం అటుంచి ఈ డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం, మొత్తం అది కొట్టుకుపోవడం, కాఫర్ డ్యామ్స్ అన్నీ బలహీనపడటం, అలాగే విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం అది అమల్లోకి రాకపోవడం, వీటన్నిటి వలన 1,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది అనేది వాస్తవం. అలాగే వెలుగొండ ప్రాజెక్ట్ ఉంది, ఒక టన్నెల్ పూర్తి అయిపోయింది. ఇంకో టన్నెల్ ఒక 100 మీటర్లో అందుకని కొద్ది తక్కువ మాత్రమే పూర్తి కావాల్సింది. దాన్ని కూడా జగన్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. దానివల్ల కూడా 1,000 కోట్ల రూపాయలు వృధా అయిపోయిన పరిస్థితి ఉన్నది. అందుకని నేను తెలుగుదేశం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే
ఇప్పుడు అన్నింటిలోనూ వైట్ పేపర్లు ప్రకటిస్తున్నారు, అవసరమైన వాటికి అవసరం లేని వాటికి అన్నిటికీ. కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కావడం అనేది మొత్తం రాష్ట్రంలో రైతాంగానికి చాలా ముఖ్యమైనది. అందుకని ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటి మీద ఒక వైట్ పేపర్ ప్రకటించాలని, ఇప్పటి వరకు ప్రాజెక్టు పురోగతి ఎందుకు ఆలస్యం అవుతుంది, ఏం సమస్యలు ఉన్నాయి, దానికి ఎవరు బాధ్యులు అనేది స్పష్టంగా దాంట్లో ప్రకటించాలని, తద్వారా ఈ తప్పులకి వాటన్నిటికీ బాధ్యులు ఎవరో నిర్ణయించి వారి మీద అవసరమైన రాజకీయ పార్టీ నాయకులైనా లేకపోతే అధికార బృందమైన ఎవరి బాధ్యులు నుంచి యాక్షన్ తీసుకోవడానికి వచ్చేట్టుగా ఆ విచారణ జరిపించాలని, ఈ సత్వరం ప్రాజెక్టులు పూర్తి చేసేదానికి అవసరమైన విధి విధానాలు రూపొందించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అప్పుడు సోమశిల కానీ, వెలుగొండ కానీ, పోలవరం కానీ ఇవన్నీ పూర్తయి రైతులకు న్యాయం జరుగుద్ది, అది తీసుకోవాలని చెప్పి కూడా కోరుతున్నాం. చివరి విషయం ఏంటంటే, ఇక్కడ మంత్రి నారాయణ గారు ఉన్నారు, మున్సిపల్ శాఖ మంత్రి. ఆయన రాజధానిని 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తానని చెప్పేసి ఆ మధ్య చెప్పారు. రాజధాని వివాదం అంతా మనకు తెలుసు. మొత్తం దాన్ని ఈ రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండానే అంతకుముందు తెలుగుదేశం, ఆ తర్వాత జగన్ కారణమయ్యారు. చంద్రబాబు గారు ప్రాజెక్ట్ని, అమరావతి ప్రాజెక్ట్ని తను ఉన్న 5 సంవత్సరాలని పూర్తి చేయక ఆయన జగన్కి అవకాశం ఇచ్చాడు. అవకాశం తీసుకుని జగన్ అసలు అమరావతి రాజధానే లేకుండా చేశాడు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు అధికారానికి వచ్చాడు కాబట్టి గతంలో చేసిన పొరపాటును చేయకుండా ఆయన పరిపాలనా హయాంలోనే దాన్ని పూర్తి చేసి ఇంకొకరు ఎవరు వచ్చినా కానీ దాన్ని మార్పు చేయడానికి సాధ్యం కాని పరిస్థితి సృష్టించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. కూటమి ప్రభుత్వంలో యాదవులకు 2 సీట్లు రావాలని కోరిక ఉండేదని, ఆ కోరిక తీరిందని మాజీ సభాపతి యనమల రామకృష్ణుడు అన్నారు. విశాఖ గురజాడ కళాక్షేత్రంలో జిల్లా యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో యాదవ ఎమ్మెల్యేలకు జరిగిన సన్మాన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఎవరిని కోరుకున్నారో వారినే ఎన్నుకున్నారని అన్నారు. తన కుమార్తెని ఎమ్మెల్యేగా, అల్లుని ఎంపీగా ప్రజలు ఆశీర్వదించారని అన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ తనకు గుర్తింపు రావడానికి కారణం తన నియోజకవర్గ ప్రజలు యాదవులే అని అన్నారు. ఓ మహనీయుడు పెట్టిన పార్టీకి తాను అధ్యక్షుడిని కావడం అదృష్టమని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వంశీకృష్ణ శ్రీనివాసులను సన్మానించారు. మనలో ఉండాలి, మంచి మనుషులను రక్షించాలి, మంచి సమస్యలు పరిష్కరించాలి, మంచి విధానాలు అవలంబించాలి. అప్పుడే ధర్మం కాపాడబడుతుంది. ఆ విధంగానే శ్రీకృష్ణ ఎవరైనా చెప్పినప్పుడు కూడా అల్టిమేట్గా ధర్మం కాపాడాలనేటువంటి ఉద్దేశంతో దుర్యోధనులు కానీ కౌరవులందరినీ చంపడానికి కారకుడయ్యారు. చాలా ఓపెన్గా చెప్పారు. మంచిగా ధర్మాన్ని కాపాడడంలో ఎవరు అడ్డు వచ్చినా కానీ వాళ్ళు లెగిసిపోతారనేటువంటి విధానంతో శ్రీకృష్ణుడు వెళ్ళారు. అంతే ఇద్దరు కూడా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిచారు. ఇద్దరు ఎమ్మెల్యేస్ మనవాడు. ఎప్పుడు కూడా మన వృత్తి ఏంటి, ఇప్పుడు మీ అందరి వృత్తి ఒక రాజకీయం. సరే వ్యాపారాలు ఉంటే ఉండొచ్చు, అది వేరే సంగతి. వృత్తి రాజకీయం. ఈ రాజకీయాన్ని మనం కాపాడుకోగలిగితే మనం 4 కాలాల పాటు మనం ఉంటాం. 4 కాలాల పాటు మనం సమాజానికి సేవ చేస్తాం. ఈ సమాజానికి సేవ చేసేటప్పుడు కులమతాల భేదాలు ఉండకూడదు. ఏం చేతంటే ప్రతి కులంలో పేదవాళ్ళు ఉంటారు, ప్రతి కులంలో పెద్దవాళ్ళు ఉంటారు, ధనవంతులు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. అంచేత పేదవాళ్ళ యొక్క సౌకర్యాలు, పేదవాళ్ళ యొక్క అభివృద్ధి మనం చూపించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఈనాడు పార్టీ పాలసీగా కూడా చాలా స్పష్టంగా చెప్పాం మేనిఫెస్టోలో, ఇన్క్లూజివ్ గ్రోత్ అని. అంటే ఎవరైతే ఈ అభివృద్ధిలో భాగస్వాములు కారో వాళ్ళందరినీ కూడా అభివృద్ధిలోకి తీసుకొస్తే సమానత్వం సాధించడానికి ప్రధానమైనటువంటి ఆయుధంగా పెట్టడం జరిగింది. అంచేత ఈ పేదరికం పోవాలి, సమానత్వం రావాలనేటువంటిది తెలుగుదేశం పార్టీ యొక్క విధానం అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుచేత డబ్బున్న వాళ్ళు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళకి ఎక్కడ బాగుంటాయో ఎక్కడ వేల కోట్లు వస్తాయో అక్కడ చేస్తారు. అంచేత వాళ్ళకంటే ముందు రాజకీయ నాయకులు సమాజ సేవలో ప్రధానంగా బలహీన వర్గాలకి, పేదవాళ్ళకి ఈ అసమానతలు పోవడానికి కృషి చేయవలసినటువంటి బాధ్యత ఉంది. నాకు ఏదైతే ఈ గౌరవం దక్కిందో, దేనికి ఈ గుర్తింపు నాకు వచ్చిందో, అలాగే ఒక పార్టీ అధ్యక్షుడిగా నన్ను నియమించారు. దానికి ప్రధానమైన కారణం మరి నా గాజువాక ప్రజానికానికి, అదే స్థాయిలో నా వెనుక యాదవ సోదరులు ఉన్నారని ఈ గౌరవం దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. నాకు ఏదైతే మా అధ్యక్షులు వారు ఈ గౌరవాన్ని ఇచ్చారో ఇది నాకు
రాష్ట్ర వ్యాప్తంగా ఒక యాదవునిగా గుర్తింపు వచ్చింది. ఖచ్చితంగా యాదవ జాతి గౌరవాన్ని నేను నిల్చోబెడతానని చెప్పి ఈ సందర్భంగా ఈ సభాముఖంగా మీకు మాటిస్తున్నా. నేను ఏ అడుగు వేసినా ఏ స్థాయికి వెళ్ళినా నా ధైర్యం ఎవరైనా మీరు అడిగితే నాకు యనమల రామకృష్ణ గారు ఉన్నారనే ధైర్యం, ఆ ధైర్యంతోనే నేను ముందుకు వెళ్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆయన చూసిన దగ్గర నుంచి ఆయన ఎన్నో పనులు చేశారు. కానీ ఆయన మీద సంఘపరంగా ఎంత ఒత్తిడి ఉండేదో నాకు తెలుసు. కొన్ని సందర్భాల్లో చేయగలుగుతాం, కొన్ని సందర్భాల్లో చేయలేము. అయినప్పటికీ ఆ ఒత్తిడిని తట్టుకుంటూ ముందుకు నడుస్తూ మాలాంటి వారికి చేయూతనిస్తూ ముందుకు నడిపిస్తూ గైడ్ చేస్తున్నటువంటి విషయం అంతా ఇంత కాదు. కనుక వారు ఎప్పుడు కూడా మా మధ్యలో ఆ గౌరవం ఉంటుంది. వారు అడుగుజాడలో కూడా నడుస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. శ్రీకాకుళం జిల్లాకు కొత్త ఎస్పీగా కేవీ మహేశ్వర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2019 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన ఈయన తొలిసారిగా విశాఖ గ్రేహౌండ్స్ లో పనిచేశారు. తర్వాత చింతూరు ఏఎస్పీగా 2.5 ఏళ్లు విధులు నిర్వర్తించారు. అనంతరం రంపచోడవరం ఓఎస్డీగా పనిచేసిన మహేశ్వర్ రెడ్డిని శ్రీకాకుళం జిల్లాకు ఎస్పీగా నియమించడంతో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈరోజు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఎస్పీగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. సో ఇంతకుముందు వచ్చేసి నేను మనకి అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ చింతూరు సబ్ డివిజన్లో ఏఎస్పీగా చేశాను. దాని తర్వాత అక్కడే అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, మనకి మావోయిస్ట్కి సంబంధించి ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లోనే ఓఎస్డీ రంపచోడవరంగా వర్క్ చేశాను. సో ట్రాన్స్ఫర్స్లో ఇప్పుడు ఇది ఫస్ట్ డిస్ట్రిక్ట్ నాకు. బేసిక్గా మనకి ఈ ఛాన్స్ ఇచ్చిన గవర్నమెంట్కి అండ్ సీఎం సార్కి అండ్ డిప్యూటీ సీఎం సార్కి అండ్ డీజీపీ సార్కి అండ్ సీనియర్ ఆఫీసర్స్కి ఐ రియలీ థ్యాంక్ దెమ్. మనకి గవర్నమెంట్ పరంగా ఏవైతే ప్రయారిటీస్ ఉన్నాయో, మనకి ఉమెన్ సేఫ్టీకి సంబంధించి కావచ్చు, చిల్డ్రన్ సేఫ్టీకి సంబంధించి కావచ్చు, అండ్ ఎన్ఫోర్స్మెంట్లో మనకి గాంజా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో కావచ్చు, వాటిపైన మనం 100% ఫోకస్ చేస్తాము. దాంతోపాటుగా మనకి పబ్లిక్కి పోలీస్ పైన ఒక కాన్ఫిడెన్స్, ఆ ట్రస్ట్, నమ్మకం ఏదైతే ఉంటుందో అది ఇంక్రీజ్ చేసేలానే వర్కింగ్ అనేది డెఫినెట్గా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సమాజంలో వైద్య వృత్తిపై మరింత గౌరవాన్ని పెంచండి. ప్రభుత్వ వైద్యులకు సూచించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్లపై మాజీ మంత్రి బాలినేని ఫైర్. ధైర్యం ఉంటే నాపై ప్రతీకారం తీర్చుకోవాలంటూ సవాల్. పెద్దాపురం గ్రామదేవత మరిడమ్మకు ప్రత్యేక పూజలు. అమ్మకు సారెను సమర్పించిన సాయి సేవా గ్రూప్ సభ్యులు. అన్ని సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయండి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిపిఎం సీనియర్ నేత బివి రాఘవులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.